తనపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. నా కింది వాళ్లు తప్పు చేస్తే తాను డబ్బులు చెల్లించానన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకున్నానో ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేర్ని నాని గాడు. వాడు కూడా మాట్లాడేవాడు. సో వాడు ఏంటి, వాడి బతికేంటి, ఆడి సవాలు చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? అదుములలో శ్రేష్ఠుడు ఆయన, సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేర్ని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను. 2 గోడౌన్లు. నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్. చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పు అయిపోయింది, నన్ను రక్షించి మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. ఎవడో మావయ్య గాడికి నేను మా ఆవిడని తీసుకెళ్ళి కాళ్ళ మీద పడి మావయ్య మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గాడికి చెప్తున్నా. ఈ తప్పుడు మాటలు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మావయ్య గాడి ఎవడో మావయ్య మావయ్య, ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు? ఆ మావయ్య గాడికి, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆడింటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. ఏంటి చంద్రబాబుకి 50 కోట్లు ఇస్తే చంద్రబాబు నన్ను ఏంటి లోపల